గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కంగన్ వాటర్ అనేది ఎలా సృష్టించబడింది అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. కంగన్ వాటర్ అనేది మిరాకిల్ వాటర్ అని చెప్పొచ్చు అండి. ఎందుకు మిరాకిల్ వాటర్ అని చెప్పడం జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి, దీని యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 1945లో హిరోషిమా, నాగసాకి అనే ప్రాంతాలలో జపాన్‌లో అణుబాంబులు పడి అక్కడ వెదర్ అంతా పొల్యూటెడ్ అయ్యి చాలామంది క్యాన్సర్‌ల బారిన పడి, రేడియేషన్ బారిన పడి, అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతూ సో, చనిపోతున్న టైంలో అక్కడున్న గవర్నమెంట్ అండ్ సైంటిస్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని రీసెర్చ్‌లనేది మొదలుపెట్టడం జరిగింది. ఆ రీసెర్చ్‌లలో కొన్ని ప్రాంతాలలో, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఆరోగ్యమైన వ్యక్తులు ఎక్కడ జీవిస్తున్నారని వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు, మన ఇండియాలో వచ్చేసి హాంజా వ్యాలీ అని చెప్పేసి ప్రాంతం ఉంది. ఇంకా చాలా ప్రదేశాలలో వీళ్ళు రీసెర్చ్ అనేది మొదలుపెట్టడం జరిగింది. అయితే వాళ్ళు తినే ఆహారం మీద, వాళ్ళు పీల్చే గాలి మీద, వాళ్ళు తాగే నీటి మీద, ఎందుకంటే మనిషి ఆరోగ్యం అనేది ఈ మూడిటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అవునా? ఈ మూడిటిని రీసెర్చ్ చేసి ఆరోగ్యాన్ని, ఆహారాన్ని టెస్ట్ చేశారు. అక్కడున్న వెదర్‌ని, గాలిని టెస్ట్ చేశారు. వాళ్ళు తాగే నీటిని కూడా టెస్ట్ చేశారు. అయితే వాళ్ళు తీసుకునే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు, ఈ 3 కూడా చాలా ఫ్రెష్ అనమాట. హెల్తీ నేచర్‌ని కలిగి ఉండడం వల్ల వాళ్ళు ఆరోగ్యమైన లైఫ్ అనేది జీవిస్తా ఉన్నారని వాళ్ళు కనుగొన్నారు. దాని తర్వాత వాళ్ళు ఇటువంటి ఆరోగ్యాన్ని మా ప్రజలకు కూడా ఇవ్వాలి, అంటే జపాన్‌లో ఉన్న ప్రజలకు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశ్యంతో వాళ్ళేం చేశారంటే, అసలు ఆరోగ్యం అనేది మెయిన్ ఈ మూడిట్లో ఏది కీ రోల్‌గా ప్లే చేస్తుందని చెప్పేసి చూసి, దాని మీద రీసెర్చ్ చేస్తే వాటర్ అనేది కీ రోల్ అనేది ఆళ్ళకి అర్థమైంది. కీ రోల్ వాటర్ అని తెలిసిన తర్వాత దాని మీద అనేక రకాలుగా రీసెర్చ్ చేసి ఎనాజిక్ అనే కంపెనీ 1955లో వీళ్ళు ఎనాజిక్ అనే కంపెనీ కాకుండా మామూలుగా ఈ రీస్ట్రక్చర్డ్ ప్రాసెస్‌లో వాటర్‌ని హెల్తీ నేచర్‌కి తీసుకురావడానికి రీసెర్చ్‌లు అనేది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒకటి చూసారు. ఇప్పుడు చెరువులలో, వాగులలో వాటర్ అనేది ఉంటుంది కదా! అది కలుషితమై దానిలో చేపలు కూడా జీవిస్తా ఉంటాయి. వాటర్‌లో ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ అది వాటర్, ఆ నదులలో ఉన్న వాటర్ ఎప్పుడు ఫ్రెష్ అవుతుంది అంటే, వాళ్ళు చేసిన రీసెర్చ్‌లో మనకు భారీ వర్షాలు పడినప్పుడు ఉరుములు, మెరుపులు వస్తా ఉంటాయి గదా! ఆ ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఏదైతే ఆ మెరుపులొస్తాయో, కొన్ని లక్షల వోల్టేజ్ కలిగిన ఆ మెరుపులొస్తాయి గదా! ఎలక్ట్రాన్స్. ఆ పవర్‌కి వాటర్‌లో ఉండే ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేది యాక్టివ్ అయ్యి, వాటర్‌లో ఉన్న బ్యాక్టీరియా, క్రిములనన్నింటిని కూడా చంపడం జరుగుతుంది అంట. అలా జరిగినప్పుడు ఆ వాటర్ అనేది ఫ్రెష్‌గా కన్వర్ట్ అవుతుందంట. కన్వర్ట్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది జీవరాశులకు చాలా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు కనుగొన్నారు. కనుక్కున్న తర్వాత వాళ్ళేం చేశారంటే, ఆ ప్రాసెస్ అంతా అది అర్థమైన తర్వాత సో, ఒక డివైస్ అనేది ఎలక్ట్రాన్స్ ద్వారా సేమ్ అదే ప్రాసెస్‌లో రీస్ట్రక్చర్డ్ అయ్యే విధంగా వీళ్ళు ఈ యొక్క డివైస్‌లననేది తయారు చేయడం జరిగింది. 1974లో వీళ్ళు ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎనాజిక్ అనే కంపెనీతోనే. స్టార్ట్ చేసి ఒక 20 సంవత్సరాల పాటు ఈ డివైస్‌లని జపాన్‌లో ఉన్న హాస్పిటల్స్‌లలో పేషెంట్స్ మీదనే ఈ వాటర్‌ని వాళ్ళు వాడారు. వాడిన తర్వాత అక్కడ మిరాకిల్ రిజల్ట్స్ రావడం వల్ల, అంటే వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా కంట్రోల్ అవ్వడం వల్ల, ఒక 20 సంవత్సరాల రీసెర్చ్ తర్వాత దీన్ని 2003లో దీన్ని యూఎస్‌లో డొమెస్టిక్ యూనిట్ కింద ప్రవేశపెట్టడం జరిగింది. డొమెస్టిక్ యూనిట్ కింద ప్రవేశపెట్టి 2006లో ఇండియాలో బెంగుళూరులో దీని యొక్క హెడ్ ఆఫీస్ ఇండియా మొత్తంలో. ఇండియాలో 2006లో లాంచ్ చేయడం జరిగింది. 2006 నుంచి ఇది కంటిన్యూగా ఇండియాలో రన్ అయితే అవుతా ఉంది. దీని యొక్క హిస్టరీ ఇదనమాట. జపనీస్ కంపెనీ సైన్స్ 1974
ఎనర్జీ క్రియేట్స్ ద మిరాకిల్ వాటర్ బై యూజింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనినే కంగన్ వాటర్ అని పిలుస్తారు. సో కంగన్ వాటర్‌లో ఏమేమి ఉంటుంది అంటే హైడ్రోజన్ ఉంటుంది. సో రీస్ట్రక్చర్డ్ అవుతుంది. వాటర్ అంతా కూడా రీస్ట్రక్చర్డ్ అవుతుంది. హైడ్రోజన్ రిచ్ ఉంటుంది. ఓకే. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్‌లో వాటర్ అనేది స్ట్రక్చర్డ్ అవుతుంది. ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్‌గా మారుతుంది. దీనిలో మనకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన ప్రాపర్టీస్ ఏంటి అంటే, మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేటివి ఏంటంటే, సో 3 ప్రాపర్టీస్ అండి. సో దానిలో ఒకటి యాంటీ ఆక్సిడేషన్, రెండోది ఆల్కలైనైజేషన్, మూడోది మైక్రో క్లస్టర్. మరి ఈ 3 ఏంటి? యాంటీ ఆక్సిడేషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు అరటిపండు ఉందనుకోండి, అది ఫ్రెష్‌గా ఉంటే హెల్తీగా ఉందనుకుంటాం కదా! సో అది బ్లాక్ అయిందంటే పాడైపోయింది అనుకుంటాం. అవునా? సో వాటర్ కూడా మరి హెల్తీగా ఉందా, పాడైపోయిందా అనేది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. యాపిల్ గానీ, అరటిపండు గానీ కనిపిస్తుంది. బట్ వాటర్ అనేది కనిపించదు. సో దాన్ని టెస్ట్ చేసేదాన్నే యాంటీ ఆక్సిడెంట్ అంటారు. అంటే హెల్తీ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అన్‌హెల్తీ వాటర్‌లో ఆక్సిడేషన్ అంటే పాడైపోయింది అనేది మనకు ఈ యొక్క ప్రాపర్టీ అనేది చూపిస్తుంది. అలాగే ఆల్కలైన్ నేచర్. ఈ ఆల్కలైన్ నేచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్కలైన్ మన బాడీ ఆల్కలైన్ నేచర్‌లో ఉంటే హెల్తీగా ఉంటాం. ఎసిడిక్ నేచర్‌లో ఉంటే అనారోగ్యం వైపు వెళ్తా ఉంటాం. మైక్రో క్లస్టర్ అంటే ఇప్పుడు అబ్జర్ప్షన్ అనేది స్పీడ్‌గా ఉంటుంది. ఓకే. మనం పీల్చుకున్న గాలి, మనం తాగే నీరు మన బాడీకి కొంచెం స్పీడ్‌గా అంటే ఇప్పుడు నార్మల్ వాటరు తాగినప్పుడు మనం ఏదైతే ఫుడ్ తిన్నా ఏదైనా మనం ఏదైతే ఆక్సిజన్ తీసుకుంటున్నామో అది మన బాడీకి ట్రాన్స్‌పోర్ట్ అవ్వడానికి ఒక నిమిషం పట్టిందనుకోండి, లేదా ఒక 10 నిమిషాలు పట్టిందనుకోండి. ఈ మైక్రో క్లస్టర్ ఉండడం వల్ల ఒక నిమిషం పట్టేది జస్ట్ కొన్ని సెకన్లలోనే మన బాడీలోకి అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. అక్కడున్న వ్యర్థాన్ని కూడా కొన్ని సెకన్లలోనే సో తీసుకురావడం జరుగుతుంది. ఓకే. న్యూట్రిషన్స్ అయినా గానీ, ఆక్సిజన్ అయినా గానీ. ఓకే. సో మరి చూద్దాం ఈ 3 ప్రాపర్టీస్. సో చూసారా? సో మన ఒంట్లో వచ్చే అన్ని రోగాలకు కారణాలేంటంటే, ఇక్కడ కొంతమంది సైంటిస్ట్‌లు అండ్ లీడింగ్ డాక్టర్స్ చెప్తున్నారు. ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్, రెండోది ఎసిడిక్ స్ట్రెస్, మూడోదొచ్చేసి హైపోక్సియా అంటే ఆక్సిజన్ యొక్క లోపం వల్ల. అయితే ఈ కంగన్ వాటర్ డివైస్ ఏం చేస్తుందంటే, సో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కొచ్చేసి యాంటీ ఆక్సిడేషన్ కావాలి. అంటే ఇది పాడవుతే దీన్ని పాడవనివ్వకుండా చేసేది. ఎసిడిక్ స్ట్రెస్‌కొచ్చేసి ఆల్కలైన్ నేచర్ కావాలి. హైపోక్సియాకొచ్చేసి మైక్రో క్లస్టరింగ్ అనేది కావాలి. అంటే ఆక్సిజన్ అనేది రిచ్‌గా ఉండాలి. సో ఈ 3 ప్రాపర్టీస్ ఈ మెషిన్ ద్వారా మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎనర్జిక్ కంగన్ వాటర్ బ్రేక్ త్రూ వాటర్ టెక్నాలజీ అని పిలుస్తా ఉంటారు. ఓకే. సో ఎగ్జాంపుల్ ఈ విధంగా అండి. సో ఫ్రూట్స్ అన్నీ పాడవుతా ఉంటాయి. అవునా? సో ఇవన్నీ ఎలా పాడవుతాయి అంటే ఇవన్నీ కూడా ఆక్సిడేషన్ అంటే ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది కదా యాపిల్ ఫ్రెష్‌గా ఇది యాంటీ ఆక్సిడేషన్. ఇదొచ్చేసి ఆక్సిడేషన్ అంటే పాడైపోయింది. ఫ్రెష్‌గా ఉంది, పాడైపోయింది. సో యాజ్ ఇట్ ఈస్. అలాగే మన ఆరోగ్యం కూడా అదే విధంగా పాడవుతుంది అంటున్నారు. అయితే సో మరి ఎలా పాడవుతుంది మన ఆరోగ్యం అంటే ఇక్కడ చూడండి అనేక రకాల పరిస్థితులు. ఒకటి కాదని చెప్పొచ్చండి. ఇన్ని రకాలుగా మన బాడీ అనేది పాడవుతా ఉంటుంది. సో మన బాడీ పాడవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉండే టిష్యూ డ్యామేజ్ అవుతుంది. సో మన బాడీలో ఉన్న టిష్యూ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో టోటల్‌గా మన బాడీనే డ్యామేజ్ అవుతుంది. ఇవన్నీ దేనివల్ల అవుతాయంటే ఫ్రీ రాడికల్స్ వల్ల అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది సో మనకు అనేక రకాలుగా వస్తా ఉంటాయండి. ఒక్క రీజన్ అని చెప్పలేము. అనేక రకాల రీజన్ ఈరోజు మనం చేసే ప్రతి పనిలోనూ మనకి ఫ్రీ రాడికల్స్ ఉంటాయి. మనం తినే ప్రతి దానిలోనూ ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి. మనం పీల్చే ప్రతి ఆహ్, గాలిలోనూ ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ప్రతి దానిలో ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి. మనం తాగే నీటిలో కూడా ఫ్రీ రాడికల్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు అనారోగ్య సమస్యలు రావడానికి దారి తీస్తుంది. సో ఈ ఫ్రీ రాడికల్స్ రావడం వల్ల ఎప్పుడైతే మన బాడీ డ్యామేజ్ అవుతుందో హార్ట్ అటాక్స్ అనేది పుష్కలంగా వస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ విపరీతంగా పెరుగుతాయి. కిడ్నీ సమస్యలు పెద్ద ఎత్తున వస్తాయి. కీళ్ళ నొప్పులు ప్రతి ఇంట్లో వస్తున్నాయి. లంగ్స్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ సిస్టమ్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, మల్టీ ఆర్గాను, కంటి చూపు తగ్గడానికి ఇవన్నిటికి రావడానికి రీజన్ ఏంటి అంటే ఫ్రీ రాడికల్. చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటి చూపు తగ్గడానికి మీకు తెలిసిన రీజన్ ఏంటి? ఎక్కువ
టీవీలు, ఫోన్లు చూస్తే కంటి చూపు తగ్గుతుంది అని డాక్టర్లు సజెషన్ చేస్తూ ఉంటారు. అవునా కాదా? మరి సో ఫోన్ వల్ల ఎంత ఫ్రీ రాడికల్స్ వస్తే కంటి చూపు తగ్గుతుంది? ఒకసారి ఆలోచించండి. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకసారి ఆలోచించండి. సో మరి ఇలా రాకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే చూడండి, సో ఇక్కడ ఇది డిజిటల్ మీటర్తోని చెక్ చేస్తారండి. సో మీకు జస్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను. డిజిటల్ మీటర్తో చెక్ చేసినప్పుడు మనకు మైనస్ రీడింగ్ ఉంటుంది, ప్లస్ రీడింగ్ ఉంటుంది. మైనస్లో ఉంటే మనకు హెల్దీ జోన్, అంటే అది హెల్దీ నేచర్ని కలిగి ఉంది అని అర్థం. ప్లస్లో ఉంటే కనుక అది బ్యాడ్, మనకు ఉపయోగం లేదు, అది పాడైపోతే మనం అనారోగ్యం వైపు వెళ్తాము అని దాని యొక్క అర్థం. కాబట్టి చూడండి, ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మైనస్లో ఉంటేనే దానిలో నెగిటివ్ ఆక్సిజన్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. ఇక్కడ ప్లస్లో ఉంటే పాజిటివ్ ఆక్సిజన్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. అంటే పాజిటివ్లో ఉంటే మనకు పాడైపోయిన అన్హెల్దీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మీన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, హెల్దీ నేచర్. తర్వాత సో మనం 1 లీటర్ వాటర్ తాగితే ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ వస్తుంది, మైనస్లో ఉంటే ఎంత వస్తుంది, ప్లస్లో ఉంటే ఎంత వస్తుంది అనే దాని గురించి ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా మనకు మీటర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. తర్వాత 1 గ్లాస్ గంగన్ వాటర్ తాగితే ఎంతైతే బెనిఫిట్ వస్తుందో ఈక్వల్ టు 16 గ్లాసుల గ్రీన్ టీతో సమానం, 1 కేజీ బ్లూబెర్రీస్తో సమానం, 5 కిలోల బ్రోకలీస్తో సమానం. 1 గ్లాస్ వాటర్ తాగడం అనేది ఈజీగా తాగుతాం, బట్ 16 గ్లాసుల గ్రీన్ టీ తాగడం అనేది చాలా కష్టం. అలాగే 1 కేజీ బ్లూబెర్రీ 1 డే తినాలంటే చాలా కష్టం. 5 కేజీ బ్రోకలీ 1 డే తినాలంటే చాలా కష్టం. బట్ 1 గ్లాస్ కంగన్ వాటర్ తాగడం అనేది చాలా ఈజీ, అంత ఇంపార్టెంట్ అనమాట. 5 కిలోల బ్రోకలీస్తో సమానం, 1 కేజీ బ్లూబెర్రీస్తో సమానం అంటేనే మీరు అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత 45 పాలకూర కట్టలతో సమానం 1.5 లీటర్ వాటర్, 38 క్యారెట్స్తో సమానం, 756 బనానాస్తో సమానం, 516 యాపిల్స్తో సమానం, 3.7 కేజీల గుమ్మడికాయతో సమానం ఈ యొక్క కంగన్ వాటర్ 1.5 లీటర్. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనకు వెజిటేబుల్స్లలో ఉంటాయండి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రొటెక్ట్ అగెన్స్ట్ క్యాన్సర్, అంటే క్యాన్సర్ బారిన పడకుండా మనం ప్రొటెక్ట్ చేస్తుంది. సో హార్ట్ డిసీజ్, గుండె జబ్బులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో చేస్తూ ఉంటుంది. ముసలితనం అనేది తొందరగా రాకుండా ఈ వాటర్ అనేది మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఓకే, సో ఆల్కలైనైజేషన్ ఇందాక చూసాం కదా. సో ఆల్కలైనైజేషన్ సెకండ్ ప్రాపర్టీ. సో ఈ ఆల్కలైనైజేషన్ అనేది చూడండి, మన బాడీలో ఉన్న అవయవాలన్నీ కూడా వాటి యొక్క పీహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. సో ఈ పీహెచ్ చూడండి, బ్లడ్ పీహెచ్ 7.4 ఉండాలి, లివర్ వచ్చి 7.2 ఉండాలి, హార్ట్ 7 to 7.4, మజిల్ 6.9 to 7.2, బోన్స్ వచ్చి 7.4, ప్యాంక్రీస్ వచ్చేసి 8 to 8.3, బైల్ వచ్చేసి 7.8, స్మాల్ ఇంటెన్షన్ సెక్రమ్ వచ్చేసి 7.5 to 8 pH అనేది ఉంటుంది కదా. మరి ఈ pH మన బాడీ మెయింటైన్ చేస్తే ఇవన్నీ కూడా సో ఆరోగ్యంగా మన బాడీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, మన ఇది pH స్కేల్ అంటారండి. సో 1 to 14 స్కేల్ ఉంటుంది. 7 అనేది న్యూట్రల్ అంటే తటస్థం అంటారు. ఎసిడిక్ అంటే ఆమ్లతత్వం కలిగింది, ఆల్కలైన్ అంటే క్షార గుణం కలిగింది. సో మనకు వాటర్ అయినా కూడా, ఆహారం అయినా కూడా, గాలి అయినా కూడా ఆల్కలైన్ నేచర్లోనే ఉండాలి, ఎసిడిక్ నేచర్లో ఉండొద్దు అనేది సో ఈ యొక్క చార్ట్ యొక్క ప్రాధాన్యత. ఓకే, సో ఎసిడిక్ హెయిర్, ఇదంతా కూడా ఎసిడిక్ హెయిర్ అని చెప్పొచ్చు. ఫ్రెష్గా ఉంటే అది ఆల్కలైన్ హెయిర్ అని చెప్పొచ్చు. సో ఈ నేచర్లో మనకు వైరస్లు అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ కరోనా అని చెప్పుకోవచ్చు. అలాగే ఒకరికి జలుబు అయిందండి, ఇంకొకరికి జలుబు అనేది ఈ నేచర్లో ఈజీగా వస్తుంది, చల్లదనం ఉండడం వల్ల. రెండోది ఎసిడిక్ నేచర్లో బ్యాక్టీరియా అనేది తొందరగా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఒకప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్ తినేవాళ్ళం, ప్రజెంట్ ఇది న్యాచురల్ ఫార్మింగ్ ఫుడ్, ఇది వచ్చేసి ఎసిడిక్ ఫార్మింగ్ ఫుడ్. అంటే ఇక్కడ కుండలలో ఆకులలో తినేది అంతా కూడా న్యాచురల్ ఫార్మింగ్. సో ఇక్కడ ఈరోజు ప్రస్తుతం మనం తినేదంతా కూడా ఎసిడిక్ ఫార్మింగ్ అనేది చెప్పొచ్చు. ఇది pH బ్యాలెన్స్ చార్ట్ అండి. సో ఇందాక చెప్పాను కదా, 1 to 14 స్కేల్, 7 న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్, 7 కంటే ఎక్కువ ఉంటే ఆల్కలైన్. 7 కంటే తక్కువ ఉంటేనే మంచిది అంటారు, కానీ 7 కంటే తక్కువ ఉండడం ఎంత అంటే మ్యాక్సిమం 6.5 కంటే కూడా తక్కువ ఉండకూడదు. మనం
తాగే వాటర్ కానీ ఏదైనా కూడా 6.5 కంటే తక్కువ ఉండకూడదు. ఓకే. సో తర్వాత మనకు ఆల్కలైన్ వచ్చేసి మినిమం 9.5 to 10 వరకు ఆల్కలైన్ మనకు తీసుకోవచ్చు స్టడీ ప్రకారం. ఓకే. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆల్కలైన్ నేచర్లో ఉండాలి. మినిమం 8, 8.5, 9, 9.5, 10 వరకు యాక్సెప్టెడ్. సో ఈ నేచర్లో ఉంటే మనకు సిక్నెస్ ఉంటుంది, ఎసిడిక్ ఫుడ్ అండ్ ఎసిడిక్ డ్రింక్స్, అంటే ఈరోజు మనం తినేదంతా అదే, తాగేదంతా అదే. సో నెగిటివ్ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ అండ్ ఏజ్, ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్, స్ట్రెస్తో ఉంటాం ప్రజెంట్. కానీ ఆల్కలైన్ నేచర్లో ఉంటే సో మనకు హెల్తీగా ఉంటాం. ఓకే. సో ఈ ఆల్కలైన్ నేచర్లో కంగన్ వాటర్ ఉంటుంది, పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటాం, స్ట్రెంత్ అండ్ యూత్గా కూడా మనం కనిపిస్తూ ఉంటాం. ఓకే. సో ఇది మనకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది, ఇది వచ్చేసి ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. మనకి ఏది కావాలనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓకే. సో ఆల్ 3 intakes to human body are acidic in nature: acidic air, acidic water, acidic food. Side effects of acidic nature in human body, రైట్. సో ఇతను చూడండి, డాక్టర్ హొట్టో హెన్రిచ్ వెన్బర్గ్ అండి. ఇతను ఒక సైంటిస్ట్, ప్రపంచంలోనే ఇతను కూడా సో మొట్టమొదటి ఈ థియరీ మీద మొట్టమొదటి గ్లోబల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి అంటే, నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి. ఇతను ఏం రీసెర్చ్ చేశాడంటే అసలు క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి స్టడీ చేయడం జరిగింది. ఆ క్యాన్సర్ అనేది ఎసిడిక్ నేచర్లో వస్తుంది, ఆల్కలైన్ నేచర్లో రాదు అని చెప్పేసి అతను స్పష్టం చేయడం వల్ల, అతను చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి అతను 1923లో రీసెర్చ్ చేసి చెప్తే 1931లో అతను చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి దాన్ని రీసెర్చ్ చేసి అప్పుడు అతనికి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతను చూడండి, ఇతను వచ్చేసి డాక్టర్ ఆర్థర్ గైటన్ అండి. ఇతను 2 విషయాలు పర్టికులర్గా చెప్తున్నారండి. సో మన బ్లడ్ pH ఎప్పుడైతే 7.4 మినిమం ఉండాలంటున్నాడు, 7.2 మినిమం ఉండాలంటున్నాడు, మ్యాక్సిమం 7.4 ఉండాలి అంటున్నాడు. అయితే 7.2 కంటే ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మరణాలు సంభవిస్తాయని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ లాస్ట్ లైన్ మీరు స్టడీ చేయొచ్చు. తర్వాత మన బాడీ pH ఎప్పుడైతే 3.5 pH రేంజ్లో రేంజ్ అవుతుందో మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ చనిపోతూ మనకు క్యాన్సర్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నా. అంటే క్యాన్సర్ సెల్ చనిపోయిందంటే అది బయటకు రాదు, అది సార్ నార్మల్ సెల్ చనిపోతే అది బయటకు రాకుండా క్యాన్సర్ సెల్గా మారుతుంది అని దాని యొక్క అర్థం. సో చాలామందికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ మాకు లేవని చెప్పుకునే వాళ్ళు చాలామంది. ఇక్కడ అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో దీనిలో ఏ ఒక్క ప్రాబ్లం మీ బాడీలో ఉన్న, మీ బాడీ ఎసిడిక్ నేచర్లో ఉంది అని అర్థం. సో మీరు ముందు జాగ్రత్త పడడం అనేది చాలా 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 అవసరం. మన కుటుంబంలో ఈ దీనిలలో ఉన్న వాళ్ళలో ఏదో ఒకటి అనేది ఉండే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడడం అవసరం. సో అందుకనే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పేది. ఓకే. సో థర్డ్ ప్రాపర్టీ మైక్రో క్లస్టర్ అండి. సో నార్మల్ వాటర్లో వాటర్ బబుల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి, బిగ్ సైజులో ఉంటాయి. సో మిషన్లో నుంచి, కంగన్ మిషన్లో నుంచి వచ్చిన తర్వాత మైక్రో క్లస్టర్గా మారుతాయి. మైక్రో క్లస్టర్గా మారిన తర్వాత మనకు హైడ్రేషన్ అనేది సూపర్గా ఉంటుంది. ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్, అంటే మనం తినే న్యూట్రిషన్స్ ఏదైతే ఉంటుందో మన బాడీలోకి ఈజీగా అబ్జర్ప్షన్ అవుతుంది. సో డిటాక్సిఫికేషన్స్, మన బాడీలో ఉన్న వ్యర్థాన్ని ఎప్పటికప్పుడు డిటాక్సిఫై చేస్తూ ఉంటుంది. ఇంక్రీజ్ మెటబాలిక్ ఎఫిషియన్సీ అనేది చేస్తూ ఉంటుంది. ఇంప్రూవ్డ్ సెల్యులర్ కమ్యూనికేషన్ అనేది సో పెరుగుతూ ఉంటుంది ఈ వాటర్ తాగడం వల్ల. సో ఎగ్జాంపుల్ ఇలా అండి. సో ఇది నార్మల్ వాటర్, ఇది వచ్చేసి కంగన్ వాటర్. ఇలా బిగ్ సైజులో ఉంటే సెల్ లోపలికి పెనెట్రేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇలా స్మాల్గా ఉండడం వల్ల సో ఈజీగా పెనెట్రేట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దీని మీద ఒక యాపిల్ పండు ఇచ్చేసి నువ్వు అలానే ముక్కలు చేసుకుంటూ అలాగే తినమంటే మనం తినగలవా? తినలేం. సో ముక్కలు చేసుకుంటూ ఈజీగా తినగలుగుతాం. అలాగే సెల్ కూడా సో వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ ఇలా బిగ్ సైజులో ఉంటే అబ్జర్వ్ చేసుకోలేదు, సో స్మాల్ సైజులో ఉంటే అబ్జర్వ్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఓకే. సో కంగన్ వాటర్ తాగడం వల్ల మన మెటబాలిజం ఎలా మారుతుంది అనేది ఇక్కడ చూడండి. ఇది
ఆఫ్టర్ కంగన్ వాటర్, ఇది బిఫోర్ కంగన్ వాటర్. సో నార్మల్ వాటర్ తాగినప్పుడు ఎసిడిక్ వాటర్, ఎసిడిక్ ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో ఉన్న మెటబాలిజం అనేది ఈ విధంగా ఉంటుంది. సో కంగన్ వాటర్ వాడిన తర్వాత మెటబాలిజం ఒక 3 monthsలో ఈ విధంగా తయారవుతుంది, అంటే ఫ్రెష్గా తయారవుతుంది. సో ఇతను వచ్చేసి డాక్టర్ ఇరోమి షిన్యా, ఎండి పిహెచ్డి, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ ఎండోస్కోపీ అట్ బెరిత్ ఇజ్రాయెల్ మెడికల్ సెంటర్ ఎన్వై. సో ఈయన సమ్ టెస్టిమోనియల్, అంటే ఈయన చేసిన కొన్ని టెస్టిమోనియల్, ఇతను గత 37 సంవత్సరాలుగా 3,70,000 మందికి ఇతను ట్రీట్మెంట్ చేయడం జరిగింది కంగన్ వాటర్తో. సో ఆయన చేసిన కొన్ని టెస్టిమోనియల్స్ ఇలా ఉన్నాయి. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ 3 months, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ 3 months, ఇది బిఫోర్ ఆఫ్టర్ 3 months. కంగన్ వాటర్ తీయడం వల్ల ఆరోగ్యంగా మారాయని అతను చెప్పుకొచ్చాడు. ఇక్కడున్న బుక్స్లలో ద ఎంజైమ్ ఫ్యాక్టర్ అనే బుక్లో ఇతను ఒక 156వ పేజ్లో సో కంగన్ వాటర్ గురించి చాలా క్లుప్తంగా కూడా రాయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఒక 10 ప్రోడక్ట్స్ని రికమెండ్ చేస్తున్నారు. దానిలో నెంబర్ 1 పొజిషన్లో మనకు సో ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్, కంగన్ వాటర్ అని చెప్పేసి సో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళ వెబ్సైట్లో, రైట్. సో బిఫోర్ ఆఫ్టర్ కంగన్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది, తాగకపోతే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూడొచ్చు. ఇది బిఫోర్ కంగన్ వాటర్, ఇది ఆఫ్టర్ కంగన్ వాటర్. ఒక 12 నిమిషాల డిఫరెన్స్లో కంగన్ వాటర్ తాగకముందు బ్లడ్లో ఉన్న సెల్స్ ఈ విధంగా ట్రావెల్ చేశాయి. సో కంగన్ వాటర్ తాగించిన తర్వాత బ్లడ్లో సెల్స్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. సో ఇది డిఫరెన్స్ అండి. అలాగే జపాన్లో 6,500 మంది డాక్టర్స్ ఇది మెడికల్ డివైస్ అని చెప్పేసి దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇతను వచ్చేసి ఈవిడ వచ్చేసి డాక్టర్ కొరెన్ ఎలెన్, బ్రెయిన్కి సంబంధించిన స్పెషలిస్ట్ ఆమె. సో కోమాలో ఉన్న వాళ్ళకి కంగన్ వాటర్ ఇచ్చేసి 43% రిజల్ట్ చూడడం జరిగిందామా. ఇక్కడ చూడండి 43% రిజల్ట్. ఓకే, సొల్యూషన్ ఫర్ ఎసిడోసిస్ అండ్ హైపోక్సియా. ఇక్కడ చూడండి, డిఫిషియన్సీ డిజార్డర్స్, డీజనరేషన్ డిసీజ్, ఇవి రొటేట్ అవుతూ ఉన్నాయండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇవి రొటేట్ అవ్వకుండా ఉండడానికి కంగన్ వాటర్ వాడమని చెప్పేది. సో కంగన్ మిషన్ అనేది ఇలా ఉంటుందండి. దీనిలో మొత్తం 7 టైప్ ఆఫ్ వాటర్ వస్తుంది. సో బటన్స్ నొక్కితే మనకు 7 pHలలో వాటర్ అనేది తీసుకోవచ్చు. సో విపరీతమైన కెమికల్ వాడుతూ ఉంటారు కదా కూర చేళ్ళల్లో, దానికి సంబంధించింది. సో దీనిలో వచ్చే 11.5 pH వాటర్ మనము కూరగాయలు కడుక్కుంటే ఈ యొక్క కెమికల్ అంతా కూడా తీసేసి సో ఫ్రెష్ వెజిటేబుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లైఫ్ చేంజింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అండి. ఇక్కడ 4 మెషిన్లు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి JR4 అంటారు, జూనియర్ 4, 2,19,100 విత్ 1,100 మనకు ఇక్కడ కొరియర్ ఛార్జెస్ అనేది పడుతుందండి. అది దీనిలో ఇంక్లూడింగ్ లేదు. మనకు 2,18,000 ఇది ప్లస్ 1,100 అంటే 2,19,100 అవుతుంది. సో ఇది దీనిలో 4 ప్లేట్స్ ఉంటాయి. 3 years వ్యారంటీ ఉంటుంది, 15 years లైఫ్ ఉంటుంది. సో 2 లీటర్ పర్ మినిట్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి 2,77,000 ప్లస్ 1,100, 2,88,100 SD501. 7 ప్లేట్స్ ఉంటాయి, 5 years వ్యారంటీ, 25 years లైఫ్ ఉంటుంది, 4 to 6 లీటర్ వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీనికి తేడా ఏంటంటే దీనిలో 4 ప్లేట్లు ఉంటాయి, దీనిలో 7 ప్లేట్లు ఉంటాయి. అంటే వాటర్ క్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది. అలాగే దీనిలో 8 ప్లేట్లు ఉంటాయండి. ఇది 3,44,100, 5 సంవత్సరాల వ్యారంటీ, 25 సంవత్సరాల లైఫ్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. ఇది సూపర్ 501 3,97,000 అంటే మొత్తం 4 లక్షలు అవుతుంది. అంటే దీనికి 3,000 ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో 4 లక్షలు అవుతుంది. సో దీనిలో 12 ప్లేట్స్ ఉంటాయి, 3 years వ్యారంటీ, 25 years లైఫ్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇది ప్రైస్ ఎక్కువ అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఇది ప్రైస్ ఎక్కువ కాదని నా యొక్క సజెషన్. 1 time ఇన్వెస్ట్మెంట్ 2,78,100 ఫర్ యువర్ ఫ్యామిలీ హెల్త్ అప్ టు 25 years, 25 సంవత్సరాల వరకు మన కుటుంబానికి మనకు చేసే ఖర్చు. సో ఒక సంవత్సరానికి ఎంత అవుతుందంటే 11,124, ఒక నెలకి ఎంత అవుతుందంటే 927, ఒక రోజుకి ఎంత అవుతుందంటే 31 రూపాయలు అండి. సో టోటల్గా చూడండి, ఒక పాల ప్యాకెట్కి పెట్టే డబ్బులు ఈ డివైస్కి మనము పెడుతున్నాం. బట్ 1 time పేమెంట్ అండి. ఓకే, సో ఫర్ హెడ్ వచ్చేసి 7.7 రూపీస్
ఒక రోజుకి అయ్యే ఖర్చు ఆరోగ్యంగా ఉండడానికి ఈ వాటర్ సపోర్ట్ చేస్తుంది. సో ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఒక వ్యక్తికి రూ. 7 పడుతుంది. అంటే చూడండి, ఒక రోజుకి ఇంట్లో నలుగురు ఉండని 10 మంది ఉండని, సో రూ. 31 ఆరోగ్యం అనేది తెచ్చుకోవచ్చు. ఇది 100% సాధ్యం. ఇది ఎందుకంటే నేను 2 ఇయర్స్ నుంచి వాడుతున్నా కాబట్టి నేను చెప్పగలను. సో కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. సో మన ఇంట్లో ఇవన్నీ వస్తువులు ఉంటాయి, బట్ ఏది కూడా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. వీటికి ఎంతో ఖర్చు పెట్టి ఉంటాం. 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలైనా పెట్టి ఉంటాం. బట్ ఆరోగ్యానికి ఇది పెట్టడానికి ఆలోచించండి. ఎంటైర్ యువర్ ఫ్యామిలీ. సో చూడండి, వస్తువులు ఇంపార్టెంటా, ఆరోగ్యం ఇంపార్టెంటా అంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ అంటారు, బట్ వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సో వీటికి ఇచ్చే ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వలేకపోతున్నాం. మీరు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళైతే కంగన్ మిషన్ మీ ఇంట్లో పెట్టుకోండి. సో మీ పిల్లలకు ఎసిడిక్ నీరు ఇస్తున్నాం. ఇటువంటి నీరు మీ పిల్లలకి ఇచ్చి అనారోగ్యం వైపు తీసుకెళ్లే దానికంటే ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో ఎంటర్టైన్మెంట్ గురించి, ఎంజాయ్ గురించి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. మన హ్యాపీనెస్ కోసం 10 లక్షలు 20 లక్షలు ఖర్చు చేసి కారు కొంటూ ఉంటాం. మరి కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి ఒక 2-3 లక్షలు పెట్టి ఈ డివైస్ కొనలేమా అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళే కొంటారు, లేని వాళ్ళు కొనరు అనేది లేదండి. ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కొనగలరు. అప్పు చేసైనా కొనగలరు, ఏది చేసైనా కొనగలరు. సో ఇది చూడండి, ఇక్కడ డబ్బు ఉన్నది, అన్నీ కాస్ట్లీ ఉన్నాయి, బట్ డివైస్ ఆరోగ్యం లేదు. సో ఇక్కడ ఏది లేదు, బట్ కంగన్ డివైస్ ఉంది. ఆరోగ్యం అంటే వాళ్ళు ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని అర్థం. చూసారా? సో హూ విల్ షేర్ యువర్ పెయిన్? నీకు వచ్చిన నొప్పి ఎవరు భరిస్తారు అంటే నువ్వే భరించాలి, ఇంకొకడు భరించడు. కాబట్టి నీ బాధ్యత, నీ కుటుంబం బాధ్యత, నీ ఆరోగ్యం బాధ్యత నీ చేతిలో ఉంది. డిసైడెడ్. ప్రివెన్షన్ ఫ్యామిలీ, ట్రీట్మెంటెడ్ ఫ్యామిలీ. ప్రివెన్షన్ ఫ్యామిలీ హెల్త్ గురించి ముందుగానే జాగ్రత్త తీసుకొని హ్యాపీగా ఉంటుంది. సో ట్రీట్మెంటెడ్ ఫ్యామిలీ ఏదైతే అయిందిలే అనుకుంటే లాస్ట్కి వస్తే హాస్పిటల్లో పడుకొని సో హాస్పిటల్ బిల్స్ పే చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, హెల్త్ ఈజ్ ద రియల్ లైఫ్. మనం ఎంత సంపాదించినా ఏమి చేసినా పోయేనాడు తీసుకుపోయేది ఏమీ లేదు. ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండడం ఇంపార్టెంట్. సో దీన్ని దేవుడిలాగా కూడా పూజిస్తారండి లైఫ్ రిస్క్లో ఉన్నప్పుడు. సో చనిపోతారనుకునే వ్యక్తులు కూడా బతికినప్పుడు సో అది దేవుడితో సమానం కదా, అందుకని పూజలు చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ విధంగా పెళ్ళిళ్ళ గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు నచ్చితే కనుక, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ప్రయత్నం చేయండి. ఒక వాల్యుబుల్ ప్రోడక్టు మీ కుటుంబానికి ఇవ్వండి. మీ కుటుంబం ఆరోగ్యం ఇంపార్టెంట్ అని గుర్తించండి. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీకు నచ్చిన వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. సో కుదిరితే మీరు డివైస్ కొనాలి అనుకుంటే నా యొక్క నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఎటువంటి బలవంతం లేదు, మీకు నచ్చితేనే. నా యొక్క నంబర్ వచ్చేసి 7816096157. మరోసారి 7816096157. ఓకే, థ్యాంక్ యూ.